హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శ్వేత అన్న మాటలకి రాజ్ అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేయాలి అని చెప్పి హడావుడిగా ఇంటికి బయలుదేరతాడు. కానీ అప్పటికే రాజ్ వస్తాడని చెప్పి పెద్దావిడ బయటే కూర్చుని కావాలని ఇక ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది. ఇంకా రాజ్, అమ్మయ్య నానమ్మ ఇక్కడే ఉంది, నానమ్మకి జరిగిందంతా చెప్పేస్తాను, చెప్తా కళావతి పని అని అనుకుంటూ ఇక రాజ్ అయితే నానమ్మ దగ్గరికి వెళ్ళి, నానమ్మ అసలు ఆ కళావతి ఏం చేస్తుందో తెలుసా అని అడగడంతో, కళావతి ఏం చేసింది నాన్న? అదిగో వాళ్ళ బావని తీసుకుని ఇంటికి వచ్చింది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రాజ్తో మాట్లాడుతుంది. రాజ్ ఇందిరాదేవి అన్న మాటలకి, ఏంటి నానమ్మ డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చిందా? బయటికి వెళ్తానని నాతో చెప్పి ఇంటికి తీసుకొచ్చిందా? చెప్తా దాని పని అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి లేచి లోపలికైతే వెళ్తుంటాడు. అది చూసిన ఇందిరాదేవి అయితే, నాన్న రాజ్ నిన్ను మార్చడానికి ఎక్కువ రోజులు నా మనవరాలకి అవసరం లేదురా. నీ కంగారు చూస్తుంటే నీ మనసులో మాట త్వరలోనే బయట పెట్టేలా ఉన్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో రాజ్ ఇంట్లోకి అడుగు పెట్టేసరికే ఇక కావ్య బావతో అయితే కావ్య అలాగే స్వప్న చాలా క్లోజ్గా మాట్లాడతారు. అలాగే అపర్ణాదేవి అయితే, అవునా బాబు, ఫారెన్లో నువ్వేం చేస్తావు అని చెప్పి ఇక అపర్ణాదేవి కూడా అతనితో చాలా క్లోజ్గా మాట్లాడుతుంది. అదంతా చూసిన రాజ్ అయితే కాస్త జలస్ ఫీల్ అవుతాడు. ఇదేంటిది, ఈ కళావతి వాడిని తీసుకొచ్చి ఇంట్లో అందరికీ పరిచయం చేసేసింది అంటే వీడికి ఇక్కడే తిష్ట వేస్తాడా ఏంటి అని చెప్పి కాస్త రాజ్ అయితే కంగారు పడతాడు. ఇంతలో కావ్య, అత్తయ్య గారు మా బావకి నచ్చినవన్నీ వండి పెడతాను అని చెప్పి కావ్య లోపలికి వెళ్తుంది. కావ్య అన్న మాటలకి అపర్ణాదేవి కూడా నవ్వుతూ, చూసావా బాబు, నువ్వంటే కావ్యకి ఎంత అభిమానమో, నీకు ఇష్టమైనవన్నీ వండి పెడుతుందంట, చెక్క మొహమాటం లేకుండా తిను అని చెప్పి అపర్ణాదేవి అయితే ఇక కావ్య బావతో మాట్లాడుతుంది. ఇవన్నీ చూస్తున్న రాజైతే, ఇదేంటి మమ్మీ ఆ కళావతికి 4 చీవాట్లు పెట్టకుండా వాడికి నచ్చినవన్నీ వండి పెట్టమంటుంది అని రాజ్కి మరింత కోపం వస్తుంది. ఇంతలో రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి అయితే, ఎవడీడు కావ్య బంధువంట అని ధాన్యలక్ష్మి అనడంతో, ఏంటి కావ్య బంధువుని కూర్చోపెట్టి మరి ఇంత మర్యాద చేస్తుంది అపర్ణదిన, ఇది కళ నిజమా అని చెప్పి రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి మాట్లాడుకుంటారు. ఇంతలో రుద్రాణి తల పక్కకి తిప్పేసరికి రాజ్ గుమ్మం దగ్గర నుంచుని వాళ్ళ మాటలు వింటూ కనిపిస్తాడు. రాజ్ని చూసిన రుద్రాణి, రాజ్ ఏంటి అక్కడే ఆగిపోయావు, లోపలికి రా అని పిలవడంతో, పర్వాలేదత్తా, ఎప్పుడు ఈ టైంలో రావు అని అడగడంతో, ఏం లేదత్తా, లంచ్ టైం కదా, భోంచేద్దామని వచ్చాను, వెళ్ళిపోమంటావా అత్త అని చెప్పి ఇక రాజ్ అయితే రుద్రానికి డైలాగ్ వేస్తాడు. అదేంటి లంచ్ చేయడానికి వచ్చానన్నావు, వెళ్ళిపోవడం ఏంటి అంటే, ఇక్కడ అందరినీ చూసేసరికి నీకు కడుపు నిండిపోయినట్టుంది బాగా అని చెప్పి ఇక కావ్య అయితే పక్క నుంచి రాజ్కి ఒక డైలాగ్ వేస్తుంది. రాజ్, అవునవును కడుపు నిండిపోయింది, ఇక్కడ మీ ఆనందాల్ని సంతోషాల్ని చూసేసరికి అని చెప్పేసి రాజ్ అయితే ఇక కావ్యతో అంటాడు. ఇంతలో ఇందిరాదేవి వచ్చే, ఏంటమ్మా ఇంకా భోజనం తయారవ్వలేదా? పాపం బాబు ఎప్పుడు తిన్నాడో ఏంటో, ఆంధ్ర ఫుడ్ తిని ఎన్నాళ్ళయిందో, తినాలి త్వరగా, కావ్య ఆకలిస్తుంది బుజ్జి, త్వరగా వంట చేసేయి అని చెప్పడంతో, లేదు బావా, నీకోసం నీకిష్టమైనవన్నీ ఎప్పుడో రెడీ చేసేసాను, రా బావా నీకు భోజనం పెడతాను అని చెప్పి ఇంకా కావ్య అయితే వాళ్ళ బావని చాలా ప్రేమగా డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుస్తుంది. ఇందిరాదేవి కూడా, నాన్న రాజ్ పద నువ్వు కూడా భోంచేద్దువా అని చెప్పి రాజ్ని కూడా అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. కావ్య అయితే వాళ్ళ బావకి అన్నీ కూడా కొసరి వడ్డిస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న రాజ్కి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇంకా స్వప్న అయితే, బావా నువ్వు ఎప్పుడొచ్చావు, ఇంతకీ ఎక్కడ స్టే చేస్తున్నావు, అమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా అని అడగడంతో, నేను ఉదయం 10:30కి వచ్చాను, మన బుజ్జినే నన్ను రిసీవ్ చేసుకుంది, కానీ అమ్మ వాళ్ళ ఇల్లంటే మావయ్య వాళ్ళకి ఇబ్బంది కదా, పైగా నేను ఫారెన్లో ఉండాను, ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది, ఏసీ లేకపోతే నాకు నిద్ర పట్టదు, అందుకే హోటల్లో రూమ్ తీసుకున్నాను అని చెప్పడంతో ఇక ఇందిరాదేవి అయితే, అదేంటి బాబు
నువ్వు మా కోడలికి బంధువు. నువ్వు ఇంత పెద్ద ఇల్లుండి ఇంతమంది బంధువులు ఉండగా హోటల్లో స్టే చేయడం ఏంటి బాబు? నువ్వలా ఉంటే మాకు చెడ్డ పేరు వస్తుంది ఏ అపర్ణ అని అడగడంతో, అవును బాబు, నువ్వెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మా ఇంట్లోనే ఉండాలి. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ స్వయంగా మా కావ్య దగ్గరుండి చూసుకుంటుంది అని చెప్పి అపర్ణ కూడా ఇక అతన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతుంది. ఇదంతా చూసిన రాజ్ అయితే కోపంతో రగిలిపోతూ, అనుకున్నట్టే వీడిక్కడే సెటిల్ అయిపోవడానికి వచ్చాడు, వీడు నాకు సవతిలా తయారయ్యాడు అని అనుకుంటూ, చిచి సవతేంటి, ఆడవాళ్ళకి కదా సవతుండేది, మరి మగవాళ్ళకైతే ఏమనుకోవాలి అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ ఇక వాళ్ళ వైపు ఉరిమురిమి చూస్తాడు. ఈ మాటలన్నీ విన్న కావ్య బావైతే, నేనిక్కడ ఉంటే అన్నయ్యకి ఏమైనా ఇబ్బందేమో, అందుకే అన్నయ్య ఏమీ మాట్లాడట్లేదు అని చెప్పి ఇక కావ్య బావ అంటుంటే, ఆ మాటలకి ఇందిరాదేవి అయితే, రాజ్ చెప్పు, నువ్వు కావ్య వాళ్ళ బావ హోటల్లో ఉంటే మనకి ఎంత ఇన్సల్ట్, ఇంత పెద్ద ఇల్లుంచుకొని ఎక్కడ హోటల్లో ఉండడం ఏంటి అని అనడంతో, అవునవును, ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని హోటల్లో ఉండడం ఏంటి, వీడు ఎక్కడ ఉండడానికే కదా వచ్చింది, మళ్ళీ హోటల్ అని అడ్డం పెట్టుకోవడం దేనికి అని చెప్పి రాజ్ అయితే తనలో తను గొనుక్కుంటూ ఉంటాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా రుద్రాణి అయితే రాజ్ని అలానే చూస్తుంది. ఏమైంది రాజ్, నువ్వు అసలు లంచ్ టైంలో రావు కానీ వచ్చావు, పైగా వచ్చిన దగ్గర నుంచి తెగ టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అని చెప్పి రుద్రాణి అడుగుతుంటే, అత్త భోజనం ప్లేట్లో ఉంది, నా మొహం మీద లేదు, నా మొహం కేసు చూడటానికి నేను వర్క్లో ఉన్నాను, వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటే, మరి అంత బిజీగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చావు నాన్న అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే రాజ్ని అడుగుతుంది. ఇంతలో కావ్య వల్ల బావ, పిన్ని అన్నయ్య నేనొచ్చానని వచ్చినట్టున్నాడు అని అనడంతో, ఏయ్ ఏంటి పిన్నని పిలుస్తున్నావు, ఎవరికి పడితే వాళ్ళకి నేనేం పిన్నిని కాదు, రాజ్కి మాత్రమే నేను పిన్ని అని అంటుంటే, ఊరుకో పిన్ని, రాజన్నకి నువ్వు పిన్నివైతే నాకు కూడా పిన్నివే అని చెప్పడంతో పక్కనే ఉన్న స్వప్న అయితే, ఆంటీ మా బావకి వాళ్ళు వీళ్ళు లేదు, ఇట్టే వరుసలు కలిపేస్తాడు, అలా వరుసలు పెట్టి పిలిస్తేనే మా బావకి పిలిచినట్టుంటుందట అని చెప్పి స్వప్న నవ్వుతూ చెప్పేస్తుంది. ఇక భోజనాలు పూర్తయిన తర్వాత కావ్య అయితే వాళ్ళ బావని తన గదిలోకైతే తీసుకెళ్తుంది. ఇంతలో ఇందిరాదేవి కూడా అక్కడికి వస్తుంది. ఇక కావ్య బావ ఇందిరాదేవితో, బామ్మగారు నాకెందుకో కాస్త భయంగా ఉంది, ఈ ఇంటిని ఈ వాతావరణం చూశాను, అలాగే అన్నయ్యని కూడా చూశాను, అన్నయ్య ఇదే విషయాన్ని అడ్డం పెట్టుకొని కావ్యని పూర్తిగా దూరం పెడతాడేమో అని నాకెందుకో భయంగా ఉంది అని అంటుంటే పక్క నుంచి కావ్య కూడా, అవునమ్మగారు, ఆయన ఏం చేసినా సరే పర్వాలేదు, కానీ నేను తప్పు చేయడం అనేది అంత కరెక్ట్ కాదు కదా, ఇదే ఆయన మనసులో పెట్టుకొని ఇంకా నన్ను దూరం పెడతారేమో అని అనడంతో, లేదు నువ్వు ఆలోచించేది చాలా తప్పు, వాడు ఎలా ఉంటాడో, వాడి అలవాట్లేంటో అంతా నాకు తెలుసు, ఇప్పటికే వాడిలో కావ్య నాకు ఎక్కడ దూరం అయిపోతుందా అనే టెన్షన్ మొదలైంది, చూసావుగా వాడు ఆఫీస్ వర్క్ అంతా వదిలేసి కేవలం నీ కోసం నీ వెనకే ఇక్కడికి వచ్చేశాడు, ఇంకా నీకు అర్థం కాలేదా వాడు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో, వాడిని ఎక్కువ రోజులు కూడా ఇబ్బంది పెట్టక్కర్లేదు, ఇంకొక 2 రోజుల్లో నీ మీద ఉన్న ప్రేమనంతా వాడి నోటితో వాడే బయట పెడతాడు, అప్పుడు నుంచి మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇందిరాదేవి అయితే కావ్యతో చెప్తుంటే, నిజంగా అలాగే జరిగితే కనుక ఆ కన్నయ్యకి వెన్న ముద్దలు పెడతాను అని చెప్పి ఇక కావ్య అయితే ఇందిరాదేవి దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది. ఇందిరాదేవి అయితే, అమ్మ కావ్య, నా మనవరాలు ఎప్పుడు ధైర్యంగానే ఉంటుంది, ఇలా పెరిగితనంగా మాట్లాడకూడదు, సరేనా బాబు, ఇది మీ ఇల్లు అనుకో, నువ్వు ఏ విషయంలోనూ ఇబ్బంది పడద్దు, నువ్వు ఎవరిని బాధ పెట్టట్లేదు, మా అవసరం కోసం నువ్విక్కడికి వచ్చావు, నిన్ను బాగా చూసుకునే బాధ్యత మాది అని చెప్పి ఇక ఇందిరాదేవి అతనికి నచ్చచెప్పి అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇంతలో రాజ్ గుమ్మం దగ్గర నుంచుంటాడు. రాజ్ని చూసిన కావ్య ఇందిరాదేవి ఒక్కసారిగా షాక్ అవుతారు. రాజ్ అయితే అలానే సీరియస్గా వాళ్ళని చూస్తుంటే ఇక కావ్య, ఏమండి ఏమైంది అలా చూస్తున్నారు అని చెప్పి భయంగా అడుగుతుంది. అయిపోయిందా వాడికి మర్యాదలు చేయడం, నానమ్మ అసలు
వాణ్ణేంటి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, ఇదేమన్నా సత్రం అనుకుంటున్నారా అని చెప్పి ఇక రాజ్ మాట్లాడడంతో రాజ్ మాటలకి ఇందిరాదేవి అయితే నోరు ముయ్యరా, ఇంటికి వచ్చిన గెస్ట్ని అలా నేను మాట్లాడేది, పైగా తను నీ భార్యకి బంధువు, అసలు మన గురించి ఏమనుకుంటారు వాళ్ళు, నోరు మూసుకొని పద అని అంటుంటే ఇక ఇంతలో ధాన్యలక్ష్మి కూడా ఎవరిని పడితే వాడిని ఇంట్లో పెట్టడానికి ఇదేమీ అనాథాశ్రమం కాదు, సత్రం అంతకన్నా కాదు, అయినా ఎక్కడో హోటల్లో ఉండకుండా ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి ధాన్యలక్ష్మి కూడా పుల్లవిరుపు మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలకి ఇక అపర్ణ అయితే చూడు ధాన్యం, వచ్చిన బంధువు నా కోడలి తరపు వాళ్ళు, అలా అయితే అనామిక వాళ్ళ అమ్మా నాన్న ఎన్ని రోజులు మన ఇంట్లో ఉన్నారు, అది మర్చిపోయావా, ఆ రోజు నేనేం మాట్లాడలేదే, మరి ఈరోజు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అపర్ణ అయితే ధాన్యలక్ష్మి నోరు మోయిస్తుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక అతను ఇంటికి రావడమే కానీ రాజ్ కంగారు ఇవన్నీ గమనించిన రుద్రానికైతే ఇక రాజ్ కావ్యల మీద అనుమానమైతే మొదలవుతుంది. ఇంతలో రాహుల్ రుద్రాణి దగ్గరికి వచ్చి ఏదో చెబుతుంటాడు. ఇక ఆ మాటలకి రుద్రాణి అయితే మరింత సంబరపడిపోతుంది. అసలు రాహుల్ వచ్చి రుద్రాణికి ఏం చెప్పాడు, రుద్రాణి ఎందుకు అంత సంబరపడుతుంది, పైగా రుద్రాణి రాహుల్ రాజ్ కావ్యలు మరికొద్ది రోజుల్లో విడిపోతారు అని అంత గట్టిగా నవ్వుతూ ఎందుకు మాట్లాడుతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.